హాయ్ అండి అందరికీ. ఇవాళ మనము ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా చేసుకోబోతున్నాం. అది కూడా వితౌట్ సాసెస్ అనమాట. ఒక బౌల్ తీసుకొని 1 ఎగ్ తీసుకోవాలి. నేను 1/2 kg చికెన్కి 1 ఎగ్ తీసుకుంటున్నాను అనమాట. నేను తీసుకునే చికెన్ వచ్చేసి బోన్లెస్ అండి. దానిని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, బారుగా ఉండేలాగా. చూడండి కనిపిస్తుంది, అలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్, కారం, పసుపు, పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ మైదాకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ మైదాకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. 1/2 అవర్ ఉండాలి. వేరే కళాయిలో ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మనము ఇది ఒక్కొక్కటి వేద్దాము. అంటే ఒకటేసారి వేసేసుకోకుండా ఒక్కొక్కటి వేసేసుకొని అది కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం ఒకటేసారిగా వేసేసుకుంటే సరిగా కుక్ అవ్వదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే లోపల ఫ్రై అవ్వదు కదా సరిగా. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత వేరే బౌల్ తీసేసుకొని మనము అంటే మన మంచూరియా కావాల్సిన మొత్తం వేరే దాంట్లో ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి చాప్ చేసి వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసుకోవాలన్నమాట. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం గార్లిక్ వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసేసుకొని కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత పెరుగు వేయాలి. వేసిన తర్వాత పెరుగు అది కొంచెం విరిగి వాటరిష్గా ఉంటుంది. అది కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ వేసేసుకుంటే చికెన్కి మంచిగా పడుతుంది అనమాట. ఇట్లా వాటరిష్గా కాకుండా ఇలా కొంచెం తిక్కుగా అయినప్పుడు చికెన్ వేసేయాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని మనం ఆనియన్, లెమన్తో గార్నిష్ చేసేసుకొని తినేయడమే. మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కొంచెం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఆనియన్, లెమన్తో గార్నిష్ చేసేసుకుందాము. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.